వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది భావాల గురించి. 1 నుంచి 12 భావాలు, వీటిని ఎలా వాడుకుంటాం అనేది భావాలు అనే సిరీస్లో మనం 1 నుంచి 12 భావాలు 12 వీడియోస్ ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా చూద్దాం. అయితే ఈ భావాలకి ఇది ఇంట్రడక్షన్ వీడియో. దీని తర్వాత 1 to 12 వీడియోస్ అన్నవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. అయితే మనం గ్రహాల గురించి మాట్లాడుకున్నాం, అలానే రాసుల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు భావాల గురించి మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ ఇది తనుభావం, అంటే లగ్నం ఎక్కడ పడితే అక్కడ, అది మేషరాశి అవ్వచ్చు, లేకపోతే కుంభరాశి అవ్వచ్చు, లేదా కన్యారాశి అవ్వచ్చు. ఏదైనా 1వ స్థానం అన్నది తనుభావాన్ని సూచిస్తుంది. అంటే వ్యక్తి తాలూకా శరీరం, వ్యక్తికి వచ్చే రోగాలు, అలాంటి వ్యక్తికి అనుభవించే ఎలాంటి సుఖాన్నైనా కూడా ఈ లగ్నాధిపతి, లగ్నంలో ఉన్న లార్డ్, వీటిని పట్టుకొని మనం చూడొచ్చు అనమాట. వ్యక్తి ఎలాంటి సుఖాలని లేదా దుఃఖాలని ఈ జన్మలో వ్యక్తి అనుభవిస్తాడు అన్నది మనం చూడొచ్చు. అలానే 2nd హౌస్ ధనభావంతో పాటు దీన్ని కుటుంబ స్థానం అని కూడా అంటారు. అలానే జ్యువెలరీస్ కానీ, ఫిక్స్డ్ ప్రాపర్టీస్ కానీ, దీనికి కూడా చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. మనం డీటెయిల్గా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అలానే 3rd హౌస్ భ్రాతృస్థానం, సిబ్లింగ్స్ గురించి మాట్లాడుతుంది. అట్ ద సేమ్ టైం వ్యక్తికి ఉండే కమ్యూనికేషన్స్ గురించి మాట్లాడుతుంది. వ్యక్తి ధైర్య సాహసాల గురించి కూడా మాట్లాడుకుంటాం. తర్వాత 4th భావం మాతృస్థానం, సుఖస్థానం. వ్యక్తి ఎంత సుఖపడతాడు, ఆ వ్యక్తి తాలూకా సుఖం అన్నది ఎక్కడుంది, దేశంలో ఉందా, విదేశాల్లో ఉందా, వ్యక్తి ఇంట్లో ఎక్కువ సుఖజీవనాన్ని గడుపుతూ ఉంటాడా, లేదా వ్యక్తికి కంఫర్టబుల్ ఆఫీస్ లైఫ్ స్టైల్ ఉంటుందా, బిజినెస్ కంఫర్టబుల్గా ఉంటుందా, లేదా తను చెయ్యాలి అనుకున్న వ్యాపారంలో ఎస్టాబ్లిష్మెంట్, దాంట్లో తన సుఖాన్ని వెతుక్కుంటూ ఉంటాడా. ఇలాంటివన్నీ మనం 4th భావం నుంచి, 4th లార్డ్ నుంచి, 4th భావంలో ఉన్న గ్రహాలని చూసి మనం చెప్పచ్చు. అలానే పంచమ స్థానం మంత్రస్థానం. మంత్రస్థానం అయినప్పుడు దానికి పంచమంలో ఉన్న స్థానం గురుస్థానం అవుతుంది. సో వ్యక్తి, మంత్రస్థానం, గురుస్థానం 159 స్థానాలు అన్నమాట. అయితే ఈ వ్యక్తి పంచమ స్థానం నుంచి మనం వ్యక్తి తాలూకా ఇంటెలిజెన్స్, తెలివితేటలు ఎంత ఉందా అని చూస్తాం. అలానే లక్ ఎంత ఉంది, ఈ లైఫ్లో ఎంత లక్, ఎంత అదృష్టాన్ని అనుభవిస్తాడు. ఎట్ ద సేమ్ టైం సంతానంతో పాటు పంచమ స్థానంలో వ్యక్తి తాలూకా ఎంటర్టైన్మెంట్ ఇంట్రెస్ట్స్, వాటిని కూడా చూస్తాం. అలానే 6th హౌస్ రోగస్థానం. అలానే లోన్స్ అవి తెచ్చుకుంటే అది రుణస్థానం. రుణంతో చాలామంది బిజినెస్లు అవి చేస్తూ ఉంటారు. అంటే ఈ 6th లోన్ తెచ్చుకోవడం, 12th ఇన్వెస్ట్మెంట్స్, దీనికి ఆపోజిట్ సైన్లో. సో ఇవి ఎలా పనిచేస్తున్నాయి అన్నది ఎప్పుడు నేను చెప్తున్నట్టే, ఒక స్థానానికి దానికి ఆపోజిట్లో ఉన్న స్థానం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది ఆల్వేస్. వీటి రెండింటిని జంటగా మనం చదవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి సప్తమ స్థానం ఆపోజిట్ పర్సన్, అది వైఫ్ అయినా అవ్వచ్చు, స్పౌస్, హస్బెండ్ అవ్వచ్చు, లేదా అదర్ పర్సన్. మనకి ఆపోజిట్లో ఉన్న ప్రతి పర్సన్ మనకి సప్తమ స్థానం. అండ్ ఇట్ ఈస్ ద అన్నోన్ ప్లేస్. మన గురించి మనం తెలుసుకుంటే మన ప్లస్ పాయింట్స్ ఏంటి, మన మైనస్ పాయింట్స్ ఏంటి అని మనం తెలుసుకోండి. అట్ ద సేమ్ టైం ఆపోజిట్ పర్సన్ తాలూకా ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ అన్నవి కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం లైఫ్ని బ్యాలెన్స్డ్గా లీడ్ చేయొచ్చు. అవతల వ్యక్తి మనల్ని మోసం చేయడానికి వచ్చినా మనం జాగ్రత్త పడతాం. అవతల వ్యక్తి మనకి సహాయం కోసం వచ్చినా మనం వాళ్ళకి సహాయం చేయడమో, లేకపోతే అవతల వ్యక్తి నమ్మకస్తుడైతే వాళ్ళ దగ్గర మనం సహాయం తీసుకోవడమో చేస్తాం. కాబట్టి ఈ స్థానాలు రెండింటి గురించి అవగాహన చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్థానాల గురించి బాగా చదువుకోవాలి. నెక్స్ట్ అష్టమ స్థానం మళ్ళీ రోగాన్ని చెప్తూ ఉంటుంది, దీర్ఘకాలిక రోగాలను చెప్తూ ఉంటుంది. అలానే ఇన్హెరిటెడ్ ఆస్తిపాస్తుల గురించి చెప్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అకల్ట్ సైన్సెస్ గురించి చెప్తూ ఉంటుంది.
మెడిసిన్ చదివే వాళ్ళకి ఈ అష్టమ స్థానం అనేది చాలా బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. కనెక్ట్ అయితేనే వాళ్ళు ఆ మెడిసిన్ అనేది చదవగలుగుతారు. నెక్స్ట్ అంటే వీళ్ళకి యాక్టివేట్ అయ్యాయి అంటే ఒకటి థర్డ్ హౌస్, చేతులతో వాళ్ళు సర్జరీస్ చేయడం కానీ ఏదైనా వాళ్ళకి, ప్లస్ రక్తాన్ని, ఎముకల్ని, డెడ్ బాడీస్ని, డిసీజెస్ని చూసి భయపడకుండా ధైర్యంగా ఆ సర్జరీస్ కానీ లేదా ట్రీట్మెంట్ కానీ క్లీనింగ్ కానీ ఏదైనా చేయాలి అంటే వాళ్ళు అక్కడ అసహించుకోకుండా ధైర్యంగా ముందరికి వెళ్ళాలి. అంత మానసిక పరిపక్వత కూడా కావాలి వాళ్ళకి. అలానే 6th హౌస్ రోగస్థానం, 8th హౌస్ యాక్సిడెంట్స్ వాటి గురించి చెప్తుంది. అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ డిసీజెస్ గురించి కూడా చెప్తుంది. నెక్స్ట్ 12th హౌస్ అనేది హాస్పిటలైజేషన్. సో ఇవి మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. సో అట్ ద సేమ్ టైం వెపనరీ గురించి, స్పై, మనకి గూఢచార వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళు, ఇండియన్ అంటే కంట్రీకి సంబంధించి స్పైగా పనిచేసే వాళ్ళు, వాళ్ళకు కూడా అష్టమ స్థానం చాలా గట్టిగా ఉండాలి. ఒకటి ఆయుర్దాయం ఉండాలి, అట్ ద సేమ్ టైం నిగూఢంగా దాగి ఉన్న రహస్యాలని బయటికి తీసేంత మానసిక ధైర్యం కూడా కావాలి. సో వీళ్ళకు కూడా అష్టమ స్థానం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. 9th హౌస్ గురుస్థానం, అలానే విజ్డమ్ ఇక్కడే ఉంటుంది మనకి. అలానే పూర్వజన్మ కర్మలు, పూర్వజన్మ పుణ్యం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడి నుంచే చూస్తాం. 9th లార్డ్, 9th హౌస్, 9th లార్డ్ తాలూకా ప్లేస్మెంట్, 9thలో శుభగ్రహాలు ఉన్నాయా, పాపగ్రహాలు ఉన్నాయా, వీటి మొత్తం కథ అంతా మనం ఇక్కడ చదువుకుంటాం. 10th వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్మెంట్. ఎందుకంటే జాతకుడికి కర్మస్థానం అంతా ఇక్కడే ఉంటుంది. అతను చేసే కర్మ మొత్తం అంతా ఈ కర్మస్థానానికి మిగిలిన భావాల తాలూకా రాశులు, రాశ్యాధిపతులు, భావాధిపతులు ఎలా కనెక్ట్ అయ్యాయి, అతను ఏ ఉద్యోగంలోకి వెళ్తాడు అన్నది చాలా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం చదువుకోలేం. కాకపోతే వ్యక్తి ఎంతవరకు ఆ ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలడు అన్నది మనం ఖచ్చితంగా జాతకం చూసి చెప్పచ్చు. అలానే ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, దశాభుక్తులు ఉంటాయి, వింశోత్తరి దశా సిస్టమ్ ప్రకారం చూసుకుంటూ, అలానే దశాంశ చక్రాన్ని కూడా చూసుకొని మనం చెప్పచ్చు. అలానే 10th హౌస్, 10th లార్డ్ తాలూకా స్ట్రెంగ్త్ అన్నది లగ్నానికి చాలా బాగా కనెక్ట్ అయ్యి, లేదా లగ్న లార్డ్ 10th హౌస్లో ఉండడం కానీ, 10th లార్డ్ లగ్నంతో కలిసి వేరే ఏదైనా ప్లేస్లో ఎక్కడైనా కంజంక్షన్లో ఉండడం కానీ, ఇలా జరిగినప్పుడు ఏమంటే చెప్పుకుంటామంటే ఆ వ్యక్తి పూర్వజన్మ కర్మల్ని ప్రక్షాళన చేసుకోవడానికి, ఆ కర్మల్ని అనుభవించడానికి మనకి ఈ లైఫ్లోకి వచ్చినట్టు మనం చదువుకుంటాం, చూస్తాం. నెక్స్ట్ 11th హౌస్. 11th హౌస్కి వచ్చేసరికి ఇది లాభస్థానం. లాభం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనం చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, మనం ఎంత సర్కిల్ని డెవలప్ చేసుకుంటే, మంచి సర్కిల్ని డెవలప్ చేసుకుంటే మనకు అక్కడి నుంచి లాభం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సర్కిల్, ఫ్రెండ్షిప్స్, బిగ్ సర్కిల్స్, ఆ ఫ్రెండ్షిప్స్ వాటి గురించి లాభస్థానం చెప్తుంది. ఎంటర్టైన్మెంట్ గురించి కూడా చెప్తుంది లాభస్థానం. నెక్స్ట్ 12th హౌస్, ఇన్వెస్ట్మెంట్స్, హాస్పిటలైజేషను, అలానే రైటింగ్ స్కిల్స్, అంటే ఒక ఇమాజినరీ. 12th అంటే కంప్లీట్గా అన్నోన్ అనమాట. సో అన్నోన్ ప్రదేశాన్ని క్రియేట్ చేసి, లైక్ అవతార్, దాని మీద ఒక స్టోరీని రాసి, లేదా హ్యారీ పాటర్ కానీ ఇలాంటివి, లేదా మన తెలుగులో చెప్పుకుంటే కొన్ని సినిమాలు ఉన్నాయి, వాటిని మనం ఇలా జరుగుతుందా అని ఊహించలేము కూడా. సో అలాంటి ఊహలు, ఇలాంటివన్నీ ఇమాజినరీ, హై లెవెల్లో ఇమాజినరీ పనిచేసేది ఇక్కడే. ఇది పాజిటివ్గా పనిచేస్తే వాళ్ళు మంచి మంచి డైరెక్టర్స్, మంచి మంచి రైటర్స్ అవుతారనమాట. సో ఈ భావాల గురించి మనం ఇన్ డీటెయిల్ చదువుకుందాం. అయితే ప్రజెంట్ ఈరోజు మనం చూసే ఈ ఇంట్రడక్షన్ దీంట్లో ఏంటంటే, ఈ భావాల్ని మళ్ళీ మనకి ఈ 12 భావాల్ని బేసిక్గా 12 భావాలు అని చెప్పుకున్నా కూడా వీటిలో మెయిన్ ఇంపార్టెంట్ సాగ్రిగేషన్స్ అన్నవి కొన్ని ఉన్నాయి, అది ఇంపార్టెంట్. సో వాటికి ఏంటంటే, ఇది అగ్నితత్వ రాశి మేషం, నెక్స్ట్ అగ్నితత్వ రాశి, ఇది అగ్నితత్వ రాశి. సో ఈ అగ్నితత్వ రాశులకి ఉండే ప్రధానమైన లక్షణం ఏంటంటే, అగ్ని ఫైర్ ఎలా బర్న్ అవుతూ ఉంటుందో వాళ్ళల్లో ఎనర్జీ కూడా అలా బర్న్ అవుతూ ఉంటుంది.
మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. ఇనిషియేషన్ అన్నది ఉంటుంది. అంటే మొదటి అడుగు వీళ్ళే వెయ్యాలి. జంకు భయం ఏదీ లేకుండా ఫస్ట్ అడుగు ఇనిషియేషన్ వీళ్ళే తీసుకుంటారు. వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. చాలా వీళ్ళ రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. వీళ్ళ యాక్షన్ కానీ, వీళ్ళ మాట్లాడే విధానం కానీ, వీళ్ళ ముందరికి దూసుకుపోయే ఒక ఫోర్స్ నేచర్ అయితే ఏదుందో అది వాళ్ళల్లోనే ఉంటుంది. అలానే వాళ్ళ చుట్టూ ఉన్న గ్రూప్ మెంబర్స్ని కూడా వీళ్ళు అలానే ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. అలానే ఫోర్స్ చేస్తూ ఉంటారు. ముందరికి వెళ్ళాలి అన్న దీంట్లో పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడైతే జాతక చక్రంలో మోస్ట్ ఆఫ్ ద ప్లానెట్స్ ఈ అగ్నితత్వ రాశులకి కనెక్ట్ అవుతాయి, అగ్నితత్వ రాశుల్లో ఉంటే అప్పుడు ఈ గుణం అన్నది వ్యక్తిలో మనకి చాలా ఎక్కువగా డామినేటెడ్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది అగ్నితత్వ రాశుల తాలూకా లక్షణం. నెక్స్ట్ జలతత్వ రాశులు, భూతత్వ రాశులు. సో భూతత్వ రాశుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకున్న అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే వీళ్ళు ఎనర్జెటిక్గానే ఉంటారు. వీళ్ళు కూడా పని చెయ్యాలి అని ఉంటారు. కాకపోతే వీళ్ళ ఇనిషియేషన్ ఎప్పుడు ఉంటుందంటే వీళ్ళు ఒక ప్లాన్ గీసుకుంటారు. ఎందుకంటే భూతత్వ రాశులు వెరీ గ్రౌండెడ్గా ఉంటారు, ప్రాక్టికల్గా ఉంటారు. వీళ్ళు ఒక ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళకి స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఈ ఏదైనా ఒక ప్రాజెక్ట్ని అచీవ్ చేసే ప్రాసెస్లో చిన్న చిన్న అడ్డంకులు అటు ఇటు వచ్చినా కూడా అండ్ దే విల్ కమ్ బ్యాక్. వాళ్ళు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ మీదకి వచ్చి దీని మీద కాన్సన్ట్రేట్ పెట్టి ఇది కంప్లీట్ చేయాలి అనే స్ట్రాంగ్ బిలీఫ్స్ తోటి, ఒక స్ట్రాంగ్ మోటివేషన్ తోటి ఉంటారనమాట. అగ్నితత్వ రాశులకు వచ్చేసరికి ఏంటంటే అప్పుడప్పుడు వీళ్ళు పని స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసి ఇంకో పనిలోకి జంప్ అయిపోయి, ఎందుకంటే వీళ్ళకి ఇనిషియేషన్ ఆరంభ సూరత్వం బాగా ఉంటుందన్నమాట. భూతత్వ రాశులకు వచ్చేసరికి అలా కాదు. వీళ్ళు ఒక పనిని స్టార్ట్ చేస్తారు, దాన్ని కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసేంత వరకు వీళ్ళు మళ్ళీ డీవియేట్ అవ్వరు. ఇలా ఉంటుంది భూతత్వ రాశి. నెక్స్ట్ వచ్చేసరికి వాయుతత్వ రాశి. వాయువు ఎలా అయితే అన్ని వైపులకి చాలా ఈజీగా మూవ్ అయిపోతూ ఉంటుందో, వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ పనులు కూడా మల్టిపుల్ డైరెక్షన్స్లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంటెలిజెన్స్ అన్నమాట. ఇంటెలిజెన్స్ వాయుతత్వ రాశుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి తాలూకా ప్రత్యేక లక్షణమే అది ఎక్స్టెన్షన్ అండ్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ వచ్చేసరికి జలతత్వ రాశులు. ఇవి 3. సో జలతత్వ రాశుల్లో ఏంటంటే వీళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటారు, చాలా సింపాథెటిక్గా ఉంటారు. ఒక గ్రూప్ మొత్తంలో ఒక 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ తాలూకా సైకాలజీని అర్థం చేసుకోవడానికి, ఆ 10 మందికి ఇబ్బంది లేకుండా వాళ్ళ పనులు వాళ్ళకి అప్పచెప్పడానికి ఈ జలతత్వ రాశులకి మోస్ట్లీ సైకాలజీ, ఇంట్యూషన్, చాలా సెంటిమెంట్ అనడం కన్నా ఎమోషనల్గా ఉంటారనమాట. ఒక ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది మనకి ఆ గ్రూప్లో కనిపిస్తూ ఉంటుంది, లేదా కుటుంబంలో కానీ. వీళ్ళు గ్రూప్గా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు సింగిల్గా కన్నా. అగ్నితత్వ రాశులు అయితే వీళ్ళు ఒంటరిగా వెళ్ళిపోయి సాధించేసి కొట్టి తెచ్చేస్తాను అనే రకం. కానీ వీళ్ళకి ఏంటంటే గ్రూప్, వీళ్ళు అది ఫ్యామిలీ అవనియండి, బిజినెస్ అవనియండి, లేదా అంటే ఏదైనా ఎనీ ఇన్స్టిట్యూషన్లో ఒక గ్రూప్ని మెయింటైన్ చేస్తూ గ్రూప్లో ఆ వ్యక్తుల తాలూకా ఇష్టాలను తెలుసుకుంటూ చాలా జాగ్రత్తగా మెలుగుతూ ఉంటారు జలతత్వ రాశులు. అయితే ఈ వీటితో పాటు నెక్స్ట్ సెగ్రిగేషన్కి వచ్చేసరికి చర, స్థిర, ద్విస్వభావ రాశులు. చరరాశులు, స్థిర రాశులు, ద్విస్వభావ రాశులుగా మళ్ళీ ఈ 12 రాశుల్ని ఫర్దర్గా అగైన్ సెగ్రిగేషన్ చేశారు. ఇక్కడ చూస్తే అగ్నితత్వ రాశి మేషం అయ్యి అది చరరాశి అయ్యింది. మళ్ళీ అగ్నితత్వ రాశి సింహం స్థిర రాశి అవుతుంది. మళ్ళీ అగ్నితత్వ రాశి సాజిటేరియస్ ధనుస్సు రాశి ద్విస్వభావ రాశి అయింది. మళ్ళీ ఇక్కడ వీళ్ళ క్వాలిటీస్ అన్నవి మారుతూ ఉంటాయి, చర, స్థిర, ద్విస్వభావ. అయితే ఇక్కడ మనం సింపుల్గా చెప్పుకుందాం అంటే క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి,
జ్ఞానశక్తి. ఇవి చర స్థిర ద్విస్వభావ రాసుల తాలూకా ప్రజ్ఞ. అంటే ఆ విధంగా అవి పనిచేస్తూ ఉంటాయి. సో ఈ చరరాశులకి స్థిర రాశులకి మళ్ళీ భూతత్వ రాశి స్థిర రాశి అవుతుంది వృషభం, వాయుతత్వ రాశి ద్విస్వభావ రాశి అవుతుంది. అలానే ఈ రాశులు ఎలా పనిచేస్తాయి అని చెప్పడానికి మనకి ఇంకొకటి కూడా ఉంది, సత్వ రజో తమో గుణాలు. సో ద్విస్వభావ రాశులకి సత్వగుణం, స్థిర రాశులకి తమో గుణం, అగ్నితత్వ రాశులు ఏవైతే ఉన్నాయో వాటికి రజోగుణం. ఈ గుణాలు ఉంటాయి అని కూడా, అంటే మనకి సింబలైజేషన్ అనమాట. ఇలా కూడా ఇవి పనిచేస్తూ ఉంటాయి అని చెప్పుకోవడానికి. అలానే మనుషుల్లో వ్యక్తుల్లో కూడా రజోగుణం, తమోగుణం, సత్వగుణం అన్నది అందరికీ ఉంటాయి. అవి అందరికీ పనిచేస్తూనే ఉంటాయి. అయితే ఈ మూడు ఇంపార్టెంటే. తమో గుణాన్ని మనం తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు, సత్వగుణం గురించి గొప్పగా చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే రజోగుణం ప్రదర్శించాల్సిన ప్లేస్లో మనం సత్వగుణాన్ని ప్రదర్శిస్తే నష్టం మనకే. సో ఈ వ్యక్తి ప్రదర్శించే ఈ గుణాల్లోని ఇంబ్యాలెన్స్ ఉంటే లైఫ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. కానీ ప్రతి వ్యక్తికి రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది ఎలానో చూద్దాం. రజోగుణం అగ్నితత్వ రాశులు మనం చూసినట్టే ఇవి యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్స్, రాశులు. వీటికి ఇనిషియేషన్ అన్నది ఏ వర్క్ చేయాలన్నా కూడా ఫస్ట్ వీళ్ళే ఉంటారు. ఇంపల్సివ్ నేచర్ అన్నది ఉంటుంది. సో ఇది అవసరం వ్యక్తికి. ఆ అవసరమైన టైంలోని ఇంపల్సివ్ నేచర్ కానీ, యాక్షన్ ఓరియంటెడ్ బిహేవియర్ కానీ, కోపం ఏవైనా కానీ అవసరమైన టైంలో ఇవి చూపించకపోతే దద్ది క్యాండిడేట్ అనుకుంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్. అలానే తమో గుణం, ఇది కొంచెం స్లోగా ఉంటుంది, బద్ధకం అని జనరల్గా అందరూ చెప్పేస్తారు. కానీ తమో గుణం అన్నది స్టెబిలిటీని కోరుకుంటూ ఉంటుంది. అది పాజిటివ్గా పనిచేసేటప్పుడు. అది ఇంబ్యాలెన్స్ అయితే అది బద్ధకం కింద మారిపోతుంది. కానీ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్, అది తమో గుణం తాలూకా లక్షణం. అది ఫస్ట్ చూసి దాన్ని అర్థం చేసుకొని ప్లాన్ చేసుకొని దాన్ని సాధించాలి అనుకునే ఒక స్టేబుల్ నేచర్, అది తమో గుణానికి ఉంటుంది. ఏ పనైనా పెర్సిస్టెంట్గా, కాన్స్టెంట్గా ఆ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని వదలకుండా చేసే అద్భుతమైన గుణం తమో గుణంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలానే ద్విస్వభావ రాశులకి సత్వగుణాన్ని ఇచ్చారు. ఎందుకంటే వీటికి ఇక్కడ జ్ఞానశక్తి ఉంటుంది. వీళ్ళు యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్సే, కానీ వీళ్ళ యాక్షన్ అంతా మైండ్లో జరుగుతూ ఉంటుంది, మాట ద్వారా జరుగుతూ ఉంటుంది. కమ్యూనికేషన్, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ పన్నాలు, ఆ పన్నాగాలు ఇవన్నీ మనకి మైండ్లో జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే జ్ఞానం అనేది ఇంపార్టెంట్. దీన్ని ఎంత సత్వగుణం అంటే అన్నిటిలోని జ్ఞానం, అన్ని గుణాల్లోని జ్ఞానం అనేది ఉంటుంది. కాకపోతే వీళ్ళకి వైలెన్స్ అనేది తక్కువ ఉంటుంది, వీళ్ళకి మారల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలానే స్పిరిచువాలిటీకి కొంచెం దగ్గరగా ఉండే రాసులు అనమాట ఇవి ద్విస్వభావ రాశులు. ఎందుకంటే ద్విస్వభావ రాశులకి ఒకవైపు మెర్కురీ, వీటికి మెర్కురీ అధిపతి, దీనికి జూపిటర్ అధిపతి. ఇవి రెండు జ్ఞానాన్ని, ప్రజ్ఞని అందించే గ్రహాలు. కాబట్టి ఈ రాశులకి ఎగైన్ సత్వగుణం కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి జ్ఞానం ఎక్కువ ఇంపార్టెంట్. సో అలానే మోరల్ వాల్యూస్, స్పిరిచువాలిటీ, ఇంకొంచెం పాజిటివ్గా పనిచేస్తే స్పిరిచువాలిటీ, అవి కూడా వీళ్ళకి బాగా ఇంపార్టెంట్. సో ఇవన్నమాట క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తులు అన్నవి ఈ చర స్థిర ద్విస్వభావ రాశుల్లో మనకి పనిచేస్తూ ఉంటాయి. వాటికి అనుసంధానం చేసి రజోగుణం, తమోగుణం, సత్వగుణాలు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అలానే చరరాశులకి ఫిజికల్, ఎమోషనల్ అండ్ ఇంటెలెక్చువల్ విజ్డమ్ అనేది బాగా మనకు కనిపిస్తుంది. ఓన్లీ మనం యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్స్ అని అనుకుంటాం. ఈ యాక్షన్ ఫిజికల్గా జరుగుతూ ఉంటుంది, ఎమోషనల్గా జరుగుతూ ఉంటుంది, ఇంటెలెక్చువల్గా కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇవి చరరాశులకి.
స్థిర రాశుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఏంటంటే స్థిర రాశులు మోర్ ప్రాక్టికల్, చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. వీళ్ళకి స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే వీళ్ళకి ఒక డిజైర్ ఒకటి ఎక్కువగా ఉంటాయి. ఆ టువర్డ్స్ ద డిజైర్ వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఫిక్స్డ్ అనమాట, స్థిరమైన ఎమోషన్స్, స్థిరమైన కోరికలు, అలానే స్టెబిలిటీ అన్నది ఎక్కువగా కనిపిస్తుంది. వీళ్ళు ఈ ఇంట్లోనే కాదు, సొసైటీలో కాదు, సోషల్ స్టేటస్లో కానీ దేంట్లో అయినా ఒక స్థిరత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. అలానే ద్విస్వభావ రాశులు ఏంటంటే ఇవి బాగా ఇంటలెక్చువల్, ఎందుకంటే అటు మెర్క్యూరీ ఇటు జూపిటర్, ఇవి డ్యూయల్ సైన్స్. వీళ్ళకి ఏంటంటే ఎమోషన్స్ ఉండవు, బిట్వీన్ థాట్ అండ్ ఇంటలెక్చువల్, హెడ్ అండ్ ఇంటలెక్చువల్ అనమాట. ఈ రెండిట్లోని ఇవి బాగా హార్ట్ అండ్ విల్, వాళ్ళ ఏదైతే కోరుకుంటారో దాన్ని సాధించడానికి విల్ పవర్ వీళ్ళకి బాగా ఉంటుంది. ఇంటలెక్చువల్గా దాన్ని సాధించడానికి బాగా ఇష్టపడతారు. ఫిజికల్గా కన్నా, అంటే ఫిజికల్ యాక్టివిటీ ఈ స్పోర్ట్స్ అవి కన్నా ఇంటలెక్చువల్ మెంటలీ ఆడే స్పోర్ట్స్ మీద వీళ్ళకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లల్లో మనం చూస్తే. అయితే వీటితో పాటు ఈ 12 రాసుల్ని ఆడ్ సైన్స్, ఈవెన్ సైన్స్ అని మనకు తెలిసిందే. ఆడ్ నెంబర్స్, బేస్ సంఖ్య, సరి సంఖ్య. అయితే ఈ బేస్ సంఖ్య, సరి సంఖ్యలో ఏం చేశారంటే బేస్ సంఖ్యకి మేల్ ఎనర్జీని ఇచ్చారు, ఇది పాజిటివ్ ఎనర్జీగా చెప్తుంటారు. ఫీమేల్కి నెగిటివ్ ఎనర్జీని ఇచ్చారు, ఫీమేల్ రాసులకి. అలానే మనకి ఇన్ అండ్ యాంగ్ అని కూడా చెప్పుకుంటుంటారు చైనీస్ వాటిల్లో, అంటే స్త్రీతత్వం, పురుషతత్వం. ఈ తత్వాలు అన్నవి మనం చూసుకునేటప్పుడు ఏంటంటే మేల్ రాసులు ఏవైతే పురుష రాసులు ఉంటాయో ఇవి మోర్ అవుట్వర్డ్ నేచర్ అనమాట. అంటే వీళ్ళు చూపించే ప్రేమ కానీ, వీళ్ళు చేసే పని కానీ, షో ఆఫ్, అవుట్వర్డ్ అనమాట. బయటికి బాగా ఎక్స్ట్రోవర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అదే ఫీమేల్ దగ్గరకు వచ్చేసరికి దే ఆర్ ఇన్వర్డ్. ఇది కూడా మనకి వ్యక్తి తాలూకా సైకాలజీని మనం స్టడీ చేసేటప్పుడు మనకి లగ్నం, సూర్యుడు, చంద్రుడు, మెర్కురీ, ఈ 4 ఎక్కడ ఉన్నాయి, వీటి ప్లేస్మెంట్ ఎలా ఉంది, ఇది పురుషతత్వ రాశుల్లో ఉన్నాయా, స్త్రీతత్వ రాశుల్లో ఉన్నాయా, దే ఆర్ మోర్ అవుట్ స్పోకెన్ ఎక్స్ట్రోవర్ట్ పీపులా, లేదా ఇన్వర్డ్ పీపులా, ఇంట్రోవర్ట్ పీపులా అనేది మనం అది వ్యక్తి తాలూకా సైకాలజీని అర్థం చేసుకోవడానికి ఈ సాగ్రిగేషన్ అనేది మనకి బాగా పనికొస్తుంది. అలానే ఫెమినైన్ ఎనర్జీ, మేల్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ. మేల్ ఎనర్జీ అయితే మోర్ గివర్ అనమాట. ఆ ఎనర్జీ అనేది బయటికి వస్తూ ఉంటుంది. ఫీమేల్ ఎనర్జీ వచ్చేసరికి రిసెప్షన్. ఆ ఫీమేల్ ఎనర్జీ అనేది స్త్రీతత్వ రాశులు అన్నవి ఎనర్జీని తీసుకుంటాయి. సో ఈ ప్రాసెస్లో ఇది కూడా మనకి ఈ వ్యక్తి తాలూకా యాక్షన్, రియాక్షన్ అన్నది మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. చాలా గట్టిగా వీళ్ళ యాక్షన్ అన్నది బయటికి చాలా ప్రదర్శన చాలా ఎక్కువగా కనిపిస్తుందా, లేదా అంటే వీళ్ళు సైలెంట్గా లోపల మార్పులు కానీ, థాట్ ప్రాసెస్ కానీ, ఇన్వర్డ్, అది స్పిరిచువల్ థింకింగ్ కానీ, విజ్డమ్ కానీ, ప్రజ్ఞ, ఏదైనా వాళ్ళు ఆలోచించుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారా అన్నది ఐడెంటిఫై చేయడానికి కూడా మనకి ఇవి బాగా పనికొస్తాయి, ఈ సాగ్రిగేషన్. అయితే ఈ భావాలని ఫర్దర్ మోర్ మళ్ళీ సాగ్రిగేట్ చేశారు ధర్మ త్రికోణం. సో లగ్నం, పంచమ స్థానం, 9th హౌస్, ఇవి వ్యక్తి తాలూకా ధర్మ త్రికోణం. ఈ వ్యక్తి తాలూకా ఫిజికల్ బాడీ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు, ఎడ్యుకేషన్లో వాటిలో ఎంత జ్ఞానాన్ని ఇంటెలిజెన్స్, స్పెషల్లీ ఇంటెలిజెన్స్ అన్నది ఎంత దీనిగా ఉంటుంది. అలాగే వ్యక్తి తాలూకా లవబుల్ నేచర్ అనేది క్రూరంగా ఉంటుందా, సాఫ్ట్గా ఉంటుందా, ఎక్కువ ప్రేమతత్వాన్ని కలిగి ఉంటాడా, ఈ అసలు వ్యక్తి తాలూకా ఎక్స్ప్రెషన్స్ అన్నవి ఎలా ఉంటాయి, ఇది ఎంజాయ్మెంట్, ఎప్పుడు మూడీగా ఉంటాడా లేదా ఫన్ అండ్ జాయ్ఫుల్ మూడ్లో ఉంటాడా. అలానే 9వ స్థానం హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. అలానే పూర్వపుణ్య స్థానం, ఇది కూడా
చెప్తూ ఉంటుంది. ఇది ధర్మ త్రికోణం అన్నమాట. వ్యక్తి చేసే పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తూ ఉంటుంది. అయితే 1 నుంచి 12 రాసుల వరకు మనం ఎలా కావాలంటే అలా చదువుకోవచ్చు. ఏ దేనికైనా మనం చూడొచ్చు. కానీ ఆ భావాల మీద ఒక పట్టు, భావాల గురించి కంప్లీట్ అంటే ప్రాక్టికల్గా మనం చూసి చదువుకొని ప్రాక్టికల్గా చూసి కొంత నేర్చుకోవడం, కొంత ప్రాక్టీస్, రెండింటిని కలిపితే మనకి ఆ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా జ్ఞానం అనేది వస్తుంది. కాకపోతే 1 నుంచి 12 భావాల వరకు అన్నిటిలోని ధర్మం అనేది మనం చూడొచ్చు. అలానే 1 నుంచి 12 భావాల వరకు ఈ అర్ధ త్రికోణం అంటే మనకి ఫిక్స్డ్ ప్రాపర్టీస్, 6th హౌస్ పని, వర్క్, అలానే 10th హౌస్ ఇంకా హయ్యర్ అనమాట. హై లెవెల్లో పనిచేసే జాబ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇక్కడ మనకి మళ్ళీ అర్ధ త్రికోణం అని చెప్తారు. కానీ 1 నుంచి 12 స్థానాల వరకు ఈ అర్థం సంపాదించే సంపాదనకి అన్ని భావాలు పనికొస్తాయి. అది మనకి ప్రాక్టీస్ మీద తెలుస్తుంది. కానీ అన్ని భావాలు ఉన్నా కూడా మనం ప్రత్యేకించి 2, 6, 10కి అవి కనెక్ట్ అయితే అప్పుడు ఇంకా బాగా పనిచేస్తాయి. సో మనకి 11th హౌస్ నుంచి ధనం రావచ్చు, 3rd హౌస్ నుంచి ధనం రావచ్చు, 4th హౌస్ నుంచి ధనం రావచ్చు. ఇవి 2nd హౌస్కి, 6th హౌస్కి, 10th హౌస్కి ఎలా కనెక్ట్ అయ్యాయా అన్నది చూడడమే ప్రాక్టీస్లో మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ కామత్రికోణం, వ్యక్తి తాలూకా కోరికలు, అలానే ఆ వ్యక్తి తాలూకా ధైర్యం, ఎంత ధైర్యాన్ని ఉపయోగించి సొసైటీలో విన్ అవుతాడు, దీన్ని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చి మోక్ష త్రికోణం, 4th హౌస్, 8th హౌస్, 12th హౌస్. ఇది హృదయస్థానం. ఎంత డెప్త్లోకి వెళ్ళి అకల్ట్ సైన్సెస్ని నేర్చుకొని వాటిని ఎలా ఉపయోగించుకుంటాడు. సో 12th హౌస్ మోక్షస్థానం ఎందుకంటారంటే మనకి ఈ జలతత్వ రాశుల్లో గ్రహాలు సత్వగుణం కలిగిన గ్రహాలు జలతత్వ రాశుల్లో ఉండి వాటికి పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉండి అవి బాగా పాజిటివ్గా పనిచేస్తున్నప్పుడు వ్యక్తి ఒకవేళ యోగాలో కానీ మెడిటేషన్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తాలూకా స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది ఎంతవరకు ఉంటుందా అని చూడడానికి మనకి పనికొస్తుంది. అలానే సప్తమ స్థానం డిగ్రీసు, లగ్నం డిగ్రీసు ఇవి ఎక్కడ ఏ భావాల్లో పడ్డాయి, నవాంశలో ఎక్కడ పడ్డాయి, ఇవి చూసుకుంటే వ్యక్తి తాలూకా సైకాలజీ అన్నది మనకి తెలుస్తుంది. ఇవన్నీ ఈ తత్వం అనేవి రాసుల తాలూకా తత్వాలు కానీ, గ్రహాల తాలూకా తత్వాలు కానీ, భూతత్వ రాసులు, జలతత్వ రాసులు, ఈ తత్వం అనేది ఏంటంటే బేసికల్గా సైకాలజీని అర్థం చేసుకోవడానికి, వ్యక్తి తాలూకా సైకాలజీని అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్లో ఏదో కొంత ఇప్పటిదాకా బ్రహ్మాండంగా చదివిన వ్యక్తి గత సంవత్సరం 6 నెలలు బట్టి కొంచెం స్లో అయ్యింది అంటే మనం ఒక ప్రోగ్రెషన్లో చంద్రుడు అన్నవాడు ఏ భావాల నుంచి వెళ్తున్నాడు, ఏ రాసుల నుంచి వెళ్తున్నాడు, అక్కడ ఏమైనా పాజిటివ్ నెగిటివ్ మెర్క్యూరీకి కానీ ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేసరికి ఎలాంటి ఆలోచనలు డిస్టర్బ్ చేస్తున్నాయా, పాజిటివ్గా ఉన్నాయా, డిసప్పాయింట్ అవుతున్నాడా, ఇలాంటివి చూడడానికి మనకి తత్వాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి, ఉపయోగపడతాయి. అలానే ఇప్పుడు మ్యారేజ్ దగ్గరికి వచ్చేసరికి వ్యక్తి మనకి తండ్రి అమ్మాయి జాతకం మన జ్యోతిష్యుడి దగ్గరికి చాలా నమ్మకంతో చాలా జాగ్రత్తగా భయంగా ఏం చెప్తారో ఏమిటో అన్న దీంట్లో వచ్చి మన చేతిలో పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు సప్తమ భావం ఎప్పుడైనా జన్మజాతకంలో కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో వాటిని మనం మార్చలేం. అది సంతానం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, కమ్యూనికేషన్ మాట్లాడే విధానం అవ్వచ్చు, వ్యక్తులుగా ఆలోచన విధానం అవ్వచ్చు, లేదా సంసారం అవ్వచ్చు, స్పౌస్ అవ్వచ్చు, రోగాలు అవ్వచ్చు, ఏదైనా కానీ జన్మజాతకంలో అది ఫిక్స్డ్, దాన్ని మనం మార్చలేం. కాకపోతే ఈ తత్వాల్ని, సైకాలజీని అర్థం చేసుకున్నాక వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాటిని ఎలా మేనేజ్ చేయాలి అన్నది మనకి బాగా అర్థం అవుతుంది. మనకి చెప్తారు కదా, నొప్పింపక తాను ఒప్పక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని. సో అలా మనం జ్ఞానంతో
తెలుసుకొని జ్ఞానంతో మనం వెళ్ళడం లైఫ్ సుఖంగా సాఫీగా వెళ్ళిపోతుంది. లేదా అంటే పొట్టేలు వెళ్ళి కొండని ఢీ కొడతాను, నేను ఇలాగే ఉంటాను, ఇలానే చేస్తాను అంటే కొండకి నష్టం ఏమీ లేదు. సో ఏంటంటే వీటిని అర్థం చేసుకోవడం వల్ల మనకి ఆ భావాల తాలూకా ఆ బంధాలు తాలూకా సైకాలజీ అనేది మనకు అర్థమవుతుంది. దాని ద్వారా ఓకే వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి మనం ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి, ఎలా రెస్పాన్స్ ఇవ్వకూడదు అన్న జ్ఞానం అన్నది మనకు ఉండాలి. అది ఇంపార్టెంట్. ఇలానే మనకి దుస్థానాలు, ఉపచయ స్థానాలు, వాటి లార్డ్స్ అవి కూడా మనకి హర్డిల్ని క్రియేట్ చేయడానికి వస్తూ ఉంటాయి. సో వాటిని కూడా మనం మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. కర్మను ఎలాగో అనుభవించాలి, అన్నిటికన్నా పెద్ద జ్ఞానం అదే. కర్మను అనుభవించాలన్న విషయం మనకి అది ఫిక్స్డ్, దాన్ని మనం ఏం మార్చలేం. కాబట్టి వీటిని చదువుకుంటూ తెలుసుకుంటూ లైఫ్ని సాఫీగా నడపడానికి ట్రై చేద్దాం. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. మనకి నెక్స్ట్ సిరీస్ భావాలు 1 నుంచి 12 భావాలు అన్నవి స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ.